హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు పల్లి చిక్కీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈజీగా అయిపోతుందండి. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మన ఇంట్లోనే పల్లి చిక్కీ చేసుకొని రోజుకి ఒకటి గన తింటే పిల్లలకైనా పెద్దలకైనా ఒంటికి మంచి శక్తిని ఇస్తుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 1 కప్పు పల్లీలను వేసుకున్నాం. ఈ పల్లీలు వెయిట్ వచ్చేసరికి 400 గ్రామ్స్ ఉంటాయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదు. ఇలాగా నలిపితే పొట్టు వచ్చేస్తే పల్లీలు పర్ఫెక్ట్గా వేగినట్టు. వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందాం. ఈ పల్లీలు చల్లారాక పొట్టుని తీసుకోవాలి. చేత్తో అయినా ఇలాగా నలుపుకోవచ్చు. మీకు అది ఇబ్బందిగా ఉంటే ఇలా ఏదైనా ప్లేట్ని కానీ గిన్నెని కానీ తీసుకొని ఇలా రుద్దితే కూడా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. మనం పొట్టు తీసి క్లీన్ చేసుకొని ఉంచుకుందాం. ఈ పల్లీలు ఇలా ఉండాలి విడివిడిగా. ఇప్పుడు మనం 250 గ్రాములు బెల్లాన్ని తీసుకొని తురిమి ఉంచుకుందాం. ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో మనం బెల్లాన్ని పాకం కోసం కరిగించుకుందాం. 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని బెల్లం మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ కరిగించుకుందాం. చూసారా, కరిగిపోయింది కదా. ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాం. ఈ పాకం వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో మనం బెల్లం పాకం వేస్తే ఆ బెల్లం పాకం అనేది చెరిగిపోకుండా ఒక దగ్గరే ఉండాలండి. ఇలా పట్టుకుంటే ముద్దలాగా వచ్చి కింద వేస్తే సౌండ్ రావాలి. ఇలా అయితే బెల్లం పాకం రెడీ అయినట్టు. లేకుంటే ఈ పల్లీలను వేసేద్దాం. వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకుందాం. ఇలా పాకం వస్తేనే పల్లి చిక్కీ అనేది పంటికి కరుసుకోకుండా చక్కగా వస్తుంది. మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదన్నా ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని ఇలా నొక్కుతూ చేశారంటే మొత్తం సమానంగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం చల్లారాక ఇలాగా బిళ్ళల్లాగా నైఫ్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా చేస్తే పల్లి చిక్కీ అనేది ఈజీగా ఊడొస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అచ్చం బయట కొనే పల్లి చిక్కీలాగే వచ్చింది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.